వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. వినాయక చవితి ప్రాతకాలం నుండి ఉపవాసంగా ఉండేసి మహాగణాధిపతి యొక్క మంటపం ఏర్పాటు చేసుకొని ఆ మంటపంలో ప్రధానంగా తామరాకు కానీ టేకు ఆకు కానీ ఇలాంటివి ఏదీ లభించినట్లయితే అరటి ఆకు ఇవి తీసుకొని ఏర్పాటు చేసుకొని ధాన్యము బియ్యము కానీ గోధుమలు కానీ వేసి ఆ మహాగణాధిపతిని పార్థివ వినాయకుడిని సాధ్యమైనంత వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకులను వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఆ వినాయకుడిని ప్రతిష్ఠింప చేసుకుని మనము పూజ చేసుకోవాలి. 21 రకాలైనటువంటి ఆకులతో వినాయకుడిని అర్చించుకోవడం, అలాగే శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వినడం వల్ల మనకు చంద్రదోషము, చంద్రుణ్ణి ఆ రోజు చూడకూడదు, చూడడం వల్ల దాని యొక్క దోషం నివారణం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది.